ఫుడ్కి మధ్య గ్యాపే మాకు నచ్చలేదు. అది సరిపోద్దా రాజు ఆ స్టాఫ్కి? బిస్బిల్లాబాద్ పొద్దున్న సాయంత్రం పంపిస్తున్నాం అక్కడికి. ఈ మీకా? ఓకే, లోపల పెట్టేసేవా ప్లీజ్. కనీసం ఫాయిల్ ర్యాప్ అయ్యవా? ఆదివారం చికెన్, మధ్యలో ఒకరోజు వెజ్ పులావ్ రైతా చేయండి. వెజ్ పులావ్ దేంతో చేస్తారు? మామూలుగా మీరు చేస్తారు కదా, అలా వెజ్ పులావ్ రైతా చేయండి. విక్రమ్ టైం అయిపోయింది మరి, కానీ అయినంత వరకు కింద దింపించేసుకో. అన్ని ఐటమ్స్ బాగున్నాయి. ఎస్పెషలీ పప్పు చాలా బాగుంది. సాంబార్ అంటే ఎందుకు కొంచెం డిసప్పాయింట్ అయ్యా. నేను ఎక్స్పెక్ట్ చేసిందంతా లేదు, బట్ యావరేజ్ అని చెప్తా. బట్ ఎవ్రీ ఐటమ్ బాగుంది. ఇది నా 4th టైం నేను బిసిబిసికి విజిట్ చేయటం. ఇక్కడ మస్ట్ ట్రై వచ్చేసి థాలీ. అండ్ థాలీలో వీళ్ళ పైనాపిల్ కేసరి ఈజ్ మస్ట్ ట్రై ఐటమ్. అండ్ వీళ్ళు రిపీట్ ఐటమ్స్ కూడా రిపీట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఏ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఎవ్రీ వన్ షుడ్ విజిట్. ఇక్కడ మీల్స్ చాలా అథెంటిక్గా ఉన్నాయి. అన్ని టేస్ట్స్ చాలా బాగున్నాయి. స్వీట్స్ అయితే ఇంకా బాగున్నాయి. డెసర్ట్స్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మేము నాన్ వెజ్ థాలీకి చెప్పుకున్నాము. ఫ్యామిలీ అంతా విజిట్ చేయాలి ఒకసారి మీరైతే కంపల్సరీ. ఏం చేంజెస్ అయితే చేయక్కర్లేదు, ఆల్ ఓవర్ గుడ్. మా స్టార్టర్ చాలా బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం ట్రై చేసాము. ఇట్స్ వెరీ గుడ్. అండ్ అంబియన్స్ కూడా చాలా బాగుంది. వెజ్ ఈజ్ ఓకే, బట్ నాన్ వెజ్ బిర్యానీ చాలా బాగుంది. అంబియన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఫ్రెండ్స్తో వస్తే మంచి ప్లేస్ టు హ్యాంగ్ అవుట్. పల్లి ఫ్రాన్స్ ఈజ్ ఏ వెరీ గుడ్ బ్రో. చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేశాను ఇక్కడ, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ బిర్యానీ కూడా కొంచెం డిఫరెంట్ బిర్యానీ ఉంది. పలావ్ చాలా బాగుంది ఇది కూడా. నెక్స్ట్ గోంగూర చాలా బాగుంది బ్రో. నేను లండన్ నుంచి వచ్చాను, మా సిస్టర్ యూఎస్ నుంచి వచ్చారు. యాక్చువల్గా మీ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూసి 2 days నుంచి అనుకుంటున్నాం రావాలని. ఇంక ఇవాళ కుదిరింది, ఇవాళ వచ్చాము. యాక్చువల్గా మంగళగిరి గీ రోస్ట్ చాలా బాగుంది, టేస్ట్ అది బాగుంది. యాక్చువల్లీ ఫుడ్ అంతా ఓవరాల్గా ఫుడ్ అంతా బాగుంది. కాకపోతే ఫుడ్కి మధ్య గ్యాపే మాకు నచ్చలేదు. కొంచెం బిర్యానీ వచ్చిన తర్వాత స్టార్టర్స్ వచ్చినాయి. సో అదొక్కటి సరి చేసుకొని అదొకటి కవర్ చేసుకుంటే మాత్రం